జీవ కిరీటం అంటే సాదృశ్యం ఏంటంటే నీకు కలిగిన రక్షణ. చూడండి, నువ్వు రక్షణలో నుండి పక్కకు తొలగిపోతే మరి ఏమవుతుంది అన్నది ఒక్కసారి గమనించుకోవాలండి. దేవుడిచ్చిన రక్షణలో మనం సురక్షితంగా ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, అపాయములు వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు, క్షేమంగా నడిపిస్తాడు. అదే రక్షణ నుండి తొలగిపోతే అనేకమైన శ్రమలు ఏమవుతాయంటే ముళ్ళ పొదల వలె నీ మీద పడినప్పుడు, మరి అందులో నువ్వు చిక్కుబడినప్పుడు బయటికి ఎవరు తీస్తారండి? ఎవరు కూడా తీయరు. ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు, ఏ విధంగా నీ ప్రవర్తన ద్వారా నువ్వు జీవిస్తున్నావు అన్నది ఒక్కసారి గమనించుకోవాలా. ఏ విధంగా దేవుని మాటలో, దేవుని రక్షణలో మనం నడుస్తున్నాం అన్నది తెలుసుకోవాలండి. మనం చూడండి, మరి రక్షణ నుండి పక్కకు వెళ్ళిపోతే ఏం సంభవిస్తుంది అన్నది కూడా మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి దేవుని చేతిలో, దేవుని రక్షణలో ఉంటే ఏ విధంగా మనము ముందుకు వెళ్తామన్నది కూడా మరి దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, దేవుని చేతిలో భద్రతగా మనం ఉండాలంటే, దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించాలంటే, బలపరచాలంటే, అనేకమైన శోధనల నుండి మనం విడిపించబడాలి అంటే దేవుడిస్తున్న గొప్ప రక్షణ మనము వదులుకోకూడదని చెప్పేసి